దేశభక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చీపుల్లా నూకరాజు. భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉందంటున్న నూకరాజు గత 37 ఏళ్లుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భైరవ కొండపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ఏడాది 38వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి యువతలో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నారు. గ్రామ యువత, పెద్దలు, మాకిన సీతారాం పాత్రుడు కుటుంబ సభ్యుల సహకారంతో ఏటా కొండను అధిరోహిస్తున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తూ ఏడాది పొడవునా సేకరించిన విత్తనాలను కొండపై చల్లి మొక్కలు పెరిగేలా చేస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నది తన కోరిక అయినా ఆర్థిక స్తోమత లేక భైరవ కొండనే ఎవరెస్ట్ గా భావించి తన దేశభక్తిని చాటుకుంటున్నారు నూకరాజు. ఈ నేటి తరానికి ఈ జాతీయ జెండా అంటే ఎవరికి భక్తి భావం లేదు. అందుకే దానికోసమే నేను ఎంత కష్టమైనా ఎర్రకోటలో ఎలాగ జెండా ఎగరేస్తుందో అలాగే ఎవరెస్ట్ దీనిలో జెండా ఎగరేయాలనుకుంటా కానీ మాకు అంత శక్తి లేదు కాబట్టి అలాగే ఎవరెస్ట్ అనుకొని మాకు కాలబేడ కొండపై ఈ భక్తి భావంతో జెండా ఎగరేస్తూ అలాగే 38 సంవత్సరాలుగా నేటి యువతరానికి స్ఫూర్తినిస్తున్నారు. మా తాతగారు, మా తండ్రి గారు వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదో చాలా ఇబ్బందులు పెట్టి అది చేస్తూ నాకు చెప్పేవారు. స్వతంత్రం వస్తే బాగుంటుంది అలా చెప్పి దాని మీద కోరికమే నేను మా కాలబేరి కొండపై ఈ జాతీయ జెండా ఎగరవేయాలని కోరిక పుట్టింది. వినాయకుడి ప్రతి పూజ చేసిన తర్వాత జెండా ఎగరేసి అలాగే నేను 365 రోజులు విత్తనాలు సేకరిస్తాను. ఆ విత్తనాలు పర్యావరణం కాపాడడానికి వెదజల్లుచు పర్యావరణం కాపాడుతూ యువత ఉత్సాహవంతులు అందరూ ఉన్నారు. వాళ్ళ కోరిక మేరకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాను.